ఎప్పుడెప్పుడు వస్తారా అని నాగార్జున అయితే వచ్చేసారు. రావడం కెప్టెన్ కళ్యాణ్ అని చెప్పేసి నించోబెట్టారు. కంగ్రాట్స్ చెప్పేశారు. కళ్యాణ్ అయితే ఈరోజు ఒక పెళ్లి కొడుకులా కనిపించాడు నాకు అప్పుడే, ఒక స్వీట్ పెళ్లి కొడుకులాగా. సో ఆ డ్రెస్ అయితే చాలా బాగుంది కూడా ఇవాళ. అండ్ ఏంటంటే కరెక్ట్గా సెల్యూట్ చేయడం నేర్పించు కళ్యాణ్ అని అడగగానే కళ్యాణ్ షాక్ అయ్యాడు. లేదు నాకు నేర్పించు అనగానే సెల్యూట్ చేసి చూపిస్తే వెంటనే నాగార్జున గారు కూడా సెల్యూట్ చేశారు. అంటే కళ్యాణ్కి సెల్యూట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ సోల్జర్ అన్నట్టుగా. సో కెప్టెన్ అయిపోయినందుకు కంగ్రాచులేషన్స్ చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ మొదలైందండి రేస్. ఎవరు ఏంటి, ఎందుకు గొడవ జరిగింది అంటే, డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ విషయంలో జరిగిన గొడవ ఏంటి అని అంటే, బ్లూ టీంలో వచ్చినప్పుడు నేను అన్నాను సార్ అనే తర్వాత వాడు నన్ను బ్యాక్ స్టాప్ చేశాడు, ఇది అది అనేసి అయిపోయింది. ఇక్కడ రీతుకి క్లాస్ అనమాట. ఏంటి అంటే డెమాన్ పవన్ తన గురించి తను మాట్లాడుకోవడం, నువ్వు మధ్యలో మాట్లాడాలా అని చెప్పేసి, రీతు నువ్వేమన్నా లాయర్వా అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి రీతు నో ఆన్సర్. డెమాన్ పవన్ చెప్పడానికి ట్రై చేశాడు. ఏంటి అంటే మేము బ్లూ టీం కూర్చొని ఉన్నప్పుడు చెప్పాడు, నించొని ఉన్నప్పుడు కూడా చెప్పాడు సార్ అని మళ్ళీ రీతు మధ్యలో దూరింది. ఇంకా ఆగమ్మ అని చెప్పేసి అనగానే డెమాన్ పవన్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏం లేదు సార్, నేను కొంచెం స్ట్రాంగ్ అని చెప్పి ముందు పవన్ గారిని పంపిస్తే పవన్ మనందరి కోసం నించుంటారు, మనం వెళ్ళొచ్చు అని చెప్పి అంటే, వెంటనే ఇక్కడ కళ్యాణ్ అక్కడ రీతు కూడా ఇటు తలూపుతున్నారు పక్కన. ఆగాగు వీళ్ళిద్దరు తలూపుతున్నారు ఏంటి అంటే అని నా మైండ్లో నాకు అనిపించింది సార్. ఫన్నీగా అనిపించింది. ఆ మనసులో మాట అన్నాడు. ఓహో అనుకున్నాను నేను, ఎప్పుడన్నాడు ఈ అబ్బాయి, ఎప్పుడన్నాడు అని నేను ఆలోచిస్తాను. అక్కడ ఏంటి అంటే అక్కడ కళ్యాణ్ ఎందుకు ఈ బాధ అని చెప్పేసి వీడియోనే చూపించారు. అక్కడ కళ్యాణే వీళ్ళంతా కూర్చున్నారు. సుమన్ గారు, డెమాన్, రీతు అండ్ కళ్యాణ్ కూర్చున్నప్పుడు ఏమన్నాడంటే, అరే మనం టీం కోసమే గట్టిగా ఆడదాము, ఎవరు వెళ్ళినా కూడాను ముందు ఎవరు వెళ్తే వాళ్ళు మన టీంని గెలిపించుకోవడానికి చూడాలంటే రీతు ఎస్ ఐఎమ్ ఓకే అన్నది. డెమాన్ కూడా ఓకే అన్నాడు. సుమన్ శెట్టి గారు కూడా ఓకే అన్నారు. ఇది తను మాట్లాడింది. నేను అదే అంటున్నాను సార్, ఫస్ట్ తను అన్నాడు అన్నాను. మరి తనంటే నువ్వు ఓకే అంటే ఒప్పుకున్నట్టే కదా, మరి నీ టీమే కదా. తనే అన్నాడు అంటే నిన్ను పంపించలేదు కదా, అసలు ఏం మాట్లాడుతున్నారా నాయన అనిపించింది నాకు కాసేపు. వెంటనే రీతుకి అర్థమైపోయింది మ్యాటర్, అర్థమైపోయింది సార్ ఇంకొకసారి ఇలా చెయ్యము సారీ అని చెప్పి మరి కూర్చున్నారు. ఇది జరిగింది. అండ్ ఇక్కడ కళ్యాణ్కి అయితే చిన్నగా క్లాస్ పీకారు సార్. ఏంటి అంటే ఏమైంది, కళ్యాణ్ కెప్టెన్సీ ఎలా గెలుచుకున్నావు అన్నట్టుగా ఏదో అన్నారు సంథింగ్. అంటే సార్ మిస్టేక్స్ 4 ఉన్నాయని చెప్పాడు. ఏంటి అంటే అగ్రెసివ్ అవ్వడం, అక్కడ రీతుతో కొంచెం గొడవ పడడం. అండ్ ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ ఎంత బాగా ఎక్స్ప్లెనేషన్ అంటే, ఇక్కడ నాగార్జున గారు అడగక ముందే కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. ఏంటి అంటే అక్కడ గొడవ జరగడం అంటే పవన్ అదే డెమాన్ ఇమాన్యుయల్ గారికి నామినేట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఆ ఆర్గ్యుమెంట్లో రీతు రావడం జరిగింది. దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన టైంలో తను నన్ను ఆపే మూమెంట్లో తన చెయ్యి నా మెడ దగ్గరికి రావడము చూసిన వాళ్ళంతా హౌస్ మేట్స్ అంతా నా మెడ పట్టుకున్నాడు అని అనుకున్నారు. బట్ అది ఆపడానికి ట్రై చేశాడు, తనేమి నా మెడ పట్టుకోలేదు అని చెప్పి చాలా క్లియర్గా అసలు హౌస్కి అండ్ అట్ ద సేమ్ టైం ఆడియన్స్కి ఆల్రెడీ తెలుసు, బట్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అది డెమాన్ కూడా అవును సార్ నేను ఆపడానికి ట్రై చేశాను అన్నాడు. వెంటనే సంజన గారిని అడిగారు నాగార్జున గారు, ఏంటి అంటే మరి అంత ఇదిగా నువ్వు ఎందుకు తప్పు అనుకొని వచ్చావు, కరెక్ట్ కాదు అని వచ్చావు అంటే, నాకు భయం వేసింది సార్, తను వెళ్ళిపోయి మెడ పట్టేసుకున్నాడు అన్న భయం వేసింది, నాకు గొడవలు అంటేనే భయం. అలాంటిది తను వెళ్ళి కళ్యాణ్కి మెడ పట్టుకుంటుంటే నాకు ఇది లాస్ట్ మొన్నే కదా తన మోకాల మీద పడి మరి సారీ చెప్పాడు, మళ్ళీ తప్పైపోతుందని. ఇది సంజన గారు, ఇదండి సంజన గారు. ఆవిడ కొంచెం నోరు వేసుకొని పడిపోయిద్ది అనుకుంటాం కానీ ఆవిడ ఎక్కడ ఎలా ఉండాలో ఆవిడకి తెలుసు. సో అందుకని ఇన్ని వారాల వరకు ఆవిడ ఉన్నారు. ఆవిడ ఏంటనేది, ఆవిడ ఎలా ఆడుతున్నారు, ఎక్కడ ఎలా ఆడాలి, ఎక్కడ ఎలా అనేది ఆవిడకి తెలుసు. బట్ ఎందుకు మరి ఆమెని నెగిటివ్ చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. కొన్ని అంటే ఆవిడ దొంగతనాలు, మెడిసిన్ దొంగ చేయడం, ఫుడ్ తినే ముందు ఫుడ్ దొంగతనం చేయడం, ఇలాంటివి నాకైతే నచ్చలేదు. కానీ అదర్వైజ్ ఆవిడ చాలా బాగానే ఉంటున్నారు. సో ఎందుకంటే తను అలా మెడ పట్టుకుంటున్నాడని చెప్పి వెళ్ళాను సార్ అని చెప్పింది. నీకు అలా అనిపించింది అంటే చూడటానికి నాకు అలాగే కనిపించిందని సంజన గారు క్లియర్గా చెప్పారు. ఆ తర్వాత ఇమాన్యుయల్ అడిగారు, ఇమాన్యుయల్ నువ్వు కూడా ఆపేవు కదా ఏంటి అంటే, లేదు సార్ మరి నాకు కూడా రే ఏం చేస్తున్నావురా నువ్వు వెంటనే అన్నాను అనగానే, లేదన్నా ఆపుతున్నాను అనగానే, ఓహో ఆపుతున్నావా అని చెప్పడం జరిగింది. సో అది సార్ అని చెప్పి చాలా ఇదిగా చెప్పారు. ఓకే నువ్వు ఆపడానికే కదా ట్రై చేసావు అంటే, అవును సార్ ఆపడానికి అనగానే ఓకే అన్నారు. అన్న తర్వాత కళ్యాణ్ని అడిగారు, మరి ఎందుకు ఇంకొక విషయం ఏంటి అంటే, ఏం లేదు సార్ రీతు మీద అరిచేశాను, కొంచెం అగ్రెసివ్ అయిపోయాను అంటే, అదే బిగ్ బాస్ ప్రాపర్టీని తన్నేస్తున్నావు అనగానే వెంటనే కళ్యాణ్ సారీ సార్ 4 or 3 years తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ నాకు ఇంత కోపం వచ్చింది సార్, సారీ ఆ టైంలో నేను ట్రిగర్ అయిపోయాను, అయి ఉండకూడదు, తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను అనేసి వెంటనే చాలా బ్యూటిఫుల్ స్మైల్తో కళ్యాణ్ చెప్పడం జరిగింది. అనగానే నాకు ఈ విషయమే అర్థం కాలేదు. నాగార్జున గారు చూడు ఇప్పుడు ఎంత కామ్ అండ్ కంపోజ్డ్గా మాట్లాడుతున్నావు, ఇలా చేయదు, కోపం వచ్చినప్పుడు అరే అది కాదు అనలేం కదా
ఫన్నీగా అనిపించింది నాకు. ఇంత కామ్ అండ్ కంపోజ్డ్గా మాట్లాడే ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు నాగార్జున గారు ఎలా అంత కామ్ అండ్ కంపోజ్డ్గా మాట్లాడతారు? ఒకసారి తనుజ కూడా ఇదే అన్నారు మీరు. ఇలానే నవ్వుతూ నువ్వు మాట్లాడొచ్చు కదా అంటే, అది మాట్లాడేటప్పుడు ఏదైనా చెప్పేటప్పుడు మామూలుగా చెప్పొచ్చు కదమ్మా, నువ్వేం మాట్లాడినా గొడవ అన్నట్టు ఉంటుంది అన్నారు అంటే అదొక అర్థం ఉంది. ఇది ఆర్గ్యుమెంట్ కదా, ఆర్గ్యుమెంట్ టైప్లో నామినేషన్స్ టైంలో మరి అరుపులు కేకలు వస్తాయే కానీ నవ్వుతూ మాట్లాడు అంటే పవన్ కాసేపు నవ్వించాడు అనుకోండి ఆర్గ్యుమెంట్ టైంలో, రే నేను చూసాను నాకు నవ్వు వస్తుందిరా అని. బట్ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ కదా, అంత సరదాగా నవ్వుతూ నామినేషన్స్ చేసుకుంటే పిచ్చోళ్ళు అంటారు. సో ఇది ఎలా అవుతుంది? సో ఇది జరిగింది. ఇంకోటి ఏంటి అంటే, ఇదే సార్ ఇదే అనుకుంటున్నాను చెప్పాడు. చెప్పిన తర్వాత డెమాన్కి ఒక విషయం చెప్పారు నాగార్జున గారు. బట్ లాస్ట్ మీరు వీళ్ళిద్దరు ఆడేటప్పుడు ఏమైంది అంటే, గమనించావా డెమాన్, నువ్వు పడిపోయినప్పుడు కళ్యాణ్ మొత్తం అరేంజ్ చేసేసాడు, తన రోడ్ వేసేసుకున్నాడు, అంతా అయిపోయింది, కానీ ఫ్లాగ్ని హాయిస్ట్ చేయలేదు, నీ కోసం వెయిట్ చేశాడు, గమనించావా అసలు నీకు తెలుసా అంటే, లేదు సార్ నేను చూడలేదంటే, అనవసరంగా ఇవాళ ఒక రీల్ చూసి డెమోను ఇలా అంటే కానీ వెళ్ళలేదంటే, డెమోను అనలేదంటే అసలు నేను చూడనే లేదు అంటున్నాడు. అంటే అక్కడ కళ్యాణ్ ఓకేనా అంటుంటే నేను ఓకే అన్నాను సార్, నేను అసలు చూడలేదు అంటున్నాడు. అంటే ఎవరో పెట్టారండి ఇంకొక రీల్ కూడా, అదే ప్లేస్లో కళ్యాణ్ ప్లేస్లో డెమోన్ ఉండి డెమోన్ ప్లేస్లో సారీ డెమోన్ ప్లేస్లో కళ్యాణ్ ఉండుంటే కళ్యాణ్ ఇలా రియాక్ట్ అయి ఉండేవాడు కాదు, చాలా ప్రౌడ్గా రియాక్ట్ అయి ఉండేవాడు. అంటే అరే తప్పు, వాడు మంచి ఫ్రెండ్ కళ్యాణ్కి అని నేను అనుకున్నా. కానీ ఇవాళ తను ఇచ్చిన ఆన్సర్ విన్నాక తప్పు కాదులే, కరెక్ట్ గెస్సే చేశారు ఎవరో కానీ అని నాకు అనిపించింది. ఏంటంటే కళ్యాణ్ అక్కడ ఆగిపోయాడు, డెమోన్ వచ్చే వరకు ఆగిపోయాడు. చాలా చూడొచ్చు మనం కూడా, రోడ్డు దగ్గర ఆగిపోయాడు, అట్ ద సేమ్ టైం అక్కడ ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళి కూడా కూర్చున్నాడు. అందరూ అరే నీ ఫ్లాగ్ నువ్వు పెట్టుకోరా అంటున్నా కూడా పెట్టుకోవట్లేదు. ఎప్పుడైతే డెమోన్ ఇట్లా చెయ్యెత్తి అన్నాడో అప్పుడు వెళ్ళి తన ఫ్లాగ్ హాయిస్ట్ చేశాడు వెంటనే. అండ్ ఇంకొకటి అండి, ఇక్కడ చాలా మంది కళ్యాణ్ డెమోను అట్లా పెయిన్ వచ్చి పడిపోయాడు కాబట్టి కళ్యాణ్ గెలిచాడు అని అంటున్నారు. మరి అంత జిమ్ బాడీ అబ్బాయి డెమోను తను ప్రోటీన్ పౌడర్ తాగడం, ఎగ్స్ తినే విధానం అన్నీ అంటే కొంతమందికి తెలుసు, చూస్తున్నాం కూడా జిమ్ చేసే వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారని. అలాంటి ఒక బాడీయే పడిపోయింది అంటే ఈ అబ్బాయి మాత్రం ఒక ఆర్మీలో ట్రైన్ అయిన అబ్బాయి నార్మల్, మరి అతనికి పెయిన్ ఉండదా? అతను కూడా అంతే స్ట్రెయిన్తో ఆడుంటాడు కదా, అంతే స్ట్రెయిన్తో ఆడాడు, ఆ తర్వాత కూడా నించున్నాడు. మరి ఎవరు పవర్ఫుల్? ఈక్వల్గా ఆడారు. మనం ఎవరిని ఇట్లా అప్ అండ్ డౌన్ చేయకూడదు కదా. ఈ అబ్బాయి పడిపోయాడు, ఆ అబ్బాయి ఆడాడు. అంటే ఈ అబ్బాయి పడిపోవడం వల్ల అబ్బాయి గెలిచాడు అంటే ఇతను ముందుగా ఏమి ఇంజర్డ్ పర్సన్ కాదు కదా. ఆ టాస్క్ ఆడేటప్పుడే కదా ఈ అబ్బాయికి పెయిన్ వచ్చిందంటే కళ్యాణ్కి ఎంత పెయిన్స్ వచ్చి ఉంటాయి. అయినా కూడా కంప్లీట్ చేసే టాస్క్. ఆ తర్వాత వెనకాల సెత్కలు పడిపోయాడు, ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్లోకి దిగాడు. తనవి కూడా తనకున్న ఈ కాలంతో కొట్టుకుపోయి కంకర్రాలు ఇసుక అంతా వేశారు కదా. అసలు ఎలా మీరు ఇలా బ్లేమ్ చేయాలనుకుంటున్నారు? కొంతమంది ట్రోలర్స్ ఎంత హేట్రెడ్ ఉంటే మాత్రం ఇలా మాట్లాడకూడదు కదా ఒక టాస్క్ గురించి. ఇది నా ఎక్స్ప్లెనేషన్. సో మీకేమనిపిస్తుందో చెప్పండి, టాస్క్ విషయంలో జెన్యున్గా గెలిచాడా లేదా కళ్యాణ్? నేనైతే చాలా జెన్యున్గానే గెలిచాడు అని అనుకుంటున్నాను. అండ్ డెమాన్ కోసం కూడా వెయిట్ చేశాడు. ఇక్కడ డెమాన్ ది రాంగా, కళ్యాణ్ ది రాంగా? ఎందుకు అంటే బ్యాక్ స్టాబింగ్ చేసింది కళ్యాణ్ అని డెమాన్కి పెట్టాడు, డెమాన్ అని కళ్యాణ్కి పెట్టాడు. ఈ విషయం కూడా మీరు చెప్పండి. సో ఏది రైట్ అంటారో మీరే చెప్పండి. థ్యాంక్ యూ.